కేంద్రం గుడ్ న్యూస్. ఎర్రచందనం పెంపకం ఎగుమతికి గ్రీన్ సిగ్నల్. ఎర్రచందనం ఈ పేరు వినగానే టక్కున గుర్తొచ్చేది అల్లు అర్జున్ సినిమా పుష్ప. ఇందులో ఎర్రచందనం దొంగల స్మగ్లింగ్, ఎగుమతుల కోసం జరిపే పోరు, అందులో ఉండే కష్టనష్టాలు, ఫైనల్ గా వీటికి దేశ విదేశాల్లో ఉండే విలువ కూడా కనిపిస్తాయి. ఇదంతా ఎందుకు అంటే కేంద్ర ప్రభుత్వం ఎర్రచందనం పెంపకం ఎగుమతులపై 2004లో ఆంక్షలు పెట్టింది. ఇప్పుడు వాటిని ఎత్తివేస్తున్నట్లు కేంద్రం ప్రకటన విడుదల చేసింది. ఒకప్పుడు వాణిజ్యపరంగా ఉన్న ఆంక్షలు, ఎగుమతులపై ఉన్న ఆంక్షలతో ఎర్రచందనం అక్రమ రవాణా పెరిగిపోయింది. అంతేకాదు ప్రభుత్వాల తరపున ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ చేసేవారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులు, ఫారెస్ట్ అధికారులు, సిబ్బంది ఎంతో మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. అలాగే ఈ ఎర్రచందనం అక్రమంగా పండించి ఎగుమతులు చేసుకుని కోట్లు గడించిన వారు కూడా లేకపోలేదు. కానీ 2004లో కేంద్ర ప్రభుత్వం ఎర్రచందనాన్ని సంక్లిష్ట వాణిజ్య ప్రక్రియ సమీక్ష పరిధిలోకి తీసుకొచ్చింది. దీంతో ఎర్రచందనం పెంపకం, ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడింది. ఎన్నో అనుమతులు తీసుకుంటే తప్ప ఎర్రచందనాన్ని పండించేందుకు గాని, ఎగుమతులు చేసేందుకు గాని అవకాశం లేకుండా పోయింది. దీంతో అప్పటి వరకు ఎర్రచందనం పండిస్తున్న రైతులు ప్రధానంగా నష్టపోయారు. అడవుల్లో పండే ఎర్రచందనం పరిస్థితి ఎలా ఉన్నా గ్రామాల్లో పండించుకుని అమ్ముకునే రైతులు మాత్రం చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు కేంద్రం వీరికి ఊరటనిచ్చింది. 2023 నవంబర్ నెలలో 6 నుంచి 10వ తేదీ వరకు స్విట్జర్లాండ్లోని జెనీవాలో జరిగిన అంతర్జాతీయ సదస్సు CITESలో ఎర్రచందనంపై ఉన్న ఆంక్షల్ని తొలగించాలని ప్రభుత్వాలు నిర్ణయించాయి. దీని ప్రకారం ఎర్రచందనం పెంపకంతో పాటు ఎగుమతులపై ఆంక్షల్ని తొలగిస్తున్నట్లు కేంద్ర పర్యాటక, అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ప్రకటించారు. దీంతో ఎర్రచందనం సాగుపై ఇప్పుడు అందరి దృష్టి పడింది. అయితే మరి ఎర్రచందనం ఉపయోగాలేంటో ఒకసారి చూద్దాం. ఎర్రచందనం అంటే రెడ్ శాండిల్. ఈ రెడ్ శాండిల్ అనేది అత్యంత విలువైన కలపగా చెప్పవచ్చు. దీనిని ఎర్ర బంగారం అని కూడా అంటారు. ఎర్రచందనాన్ని ఇంగ్లీష్లో రెడ్ శాండిల్ వుడ్ అంటారు. ఎర్రచందనం ఆంధ్రప్రదేశ్లో ఉన్న శేషాచల అడవుల్లో పెరుగుతుంది. నల్లమల అడవుల్లో కూడా ఈ ఎర్రచందనం పెరుగుతుంది. ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్లో తప్ప మరెక్కడా ఈ చెట్లు పెరగవు అనే చెప్పాలి. ఎర్రచందనం చెట్ల కలపతో చేసే సంగీత వాయిద్యాలను జపాన్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఈ కలపతో చేసిన వాయిద్యాలు ప్రతి ఇంట్లో ఉండడం అనేది అక్కడ ఆచారం. చైనా దేశం దీనిని ఎక్కువగా దిగుమతి చేసుకుంటుంది. ఎందుకు అంటే ఎర్రచందనం చెట్ల నుంచి లభించే పొడి అనేక సౌందర్య సాధనాలలో కూడా ఉపయోగిస్తారు. అంతేకాకుండా ఎర్రచందనం మనం ఎండలో తిరిగినప్పుడు మన చర్మం నిగారింపును కోల్పోతుంది. చర్మంలో ముడతలు ఏర్పడతాయి. అలాంటప్పుడు ఈ ఎర్రచందనం పొడిని మరియు పసుపు, పెరుగు బాగా కలిపి పేస్ట్లా తయారు చేసుకుని ముఖానికి రాసుకోవాలి. అలా అరగంట సేపు ఉంచిన తర్వాత ముఖాన్ని చల్లటి నీటితో కడుక్కోవాలి. ఇలా రోజూ చేయడం వల్ల పోయిన నిగారింపు తిరిగి వస్తుంది. ఎర్రచందనాన్ని సుగంధ ద్రవ్యాలు తయారు చేయడంలోనూ వాడతారు. దీనిని రకరకాల ఔషధ మందులు తయారు చేయడంలో కూడా ఉపయోగిస్తారు. ఎర్రచందనానికి అత్యధిక విలువ ఉండడంతో చాలా మంది అక్రమ రవాణా చేసి కోట్ల రూపాయలు సంపాదించే అవకాశముంది. కాబట్టి అడవిలోని చెట్లను నరకడం గాని, ఇంటికి తెచ్చుకోవడం వంటి వాటిని ప్రభుత్వం నిషేధించింది. అలాగే ఎర్రచందనాన్ని క్యాన్సర్, గాయాలు, జీర్ణ సమస్యలు, మరెన్నో శారీరక వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తారు. అయితే ఈ ఎర్రచందనం అనేది సాధారణ గంధం వంటిది. శీతలీకరణ ప్రభావాలను కలిగి ఉంటుంది. మరియు ఆ చెట్టు యొక్క హార్డ్వుడ్ సాధారణంగా చికిత్సా ప్రయోజనాల కోసం ఉపయోగించబడుతుంది. ఎర్రచందనం మతపరమైన ఆచారాలలో మరియు రంగుగా కూడా ఉపయోగిస్తారు. కాస్మెటిక్ వ్యాపారంలో ఎర్రచందనం సాధారణంగా చర్మంపై పిగ్మెంటేషన్ లేదా మచ్చలను తొలగించడానికి లేదా తేలికగా చేయడానికి ఉపయోగిస్తారు. ఎర్రచందనం సాగును సంక్లిష్ట వాణిజ్య ప్రక్రియ సమీక్ష నుంచి తొలగించినట్లు కేంద్ర అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ప్రకటించారు. ఇక నుంచి రైతులు ఎర్రచందనం సాగు చేసి ఎగుమతి చేసుకోవచ్చని, వారికి ప్రోత్సాహకాలు కూడా ఇస్తామని కేంద్రం ప్రకటించింది. ఇది రైతులకు ఎంతో మేలు చేసే నిర్ణయమని చెప్పాలి. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో మాత్రమే ఈ అరుదైన ఎర్రచందనం పండుతుంది అంటే
అతిశయోక్తి కాదు. మరింకెందుకు ఆలస్యం? మీరు కూడా మీ దైనందిన జీవితంలో ఎర్రచందనం ఉత్పత్తులను ఉపయోగించుకోండి. చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే స్కైలైన్ కవరేజ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.